ఆషాఢమాసం సందర్భంగా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఉమా సాయిగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలు, డప్పుచప్పుల నడుమ సాంప్రదాయబద్ధంగా బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ ఉత్సవాలకు బేగంపేట గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగకు ఘనంగా నిర్వహించే గ్రామం బేగంపేట అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, చింతా సాయినాథ్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, కృష్ణగౌడ్, మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్, రాజేందర్ నాయక్, అందల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంది మండలంలోని బేగంపేట తాండ్ల గ్రామంలో బోనాల పండుగ ఈరోజు మన సాయిగౌడ్ ఉమారాణి యొక్క ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన చింతా ప్రభాకరణ గారు, మళ్ళీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు, మళ్ళీ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ శంకర్ గౌడ్ గారు, మన అదేవిధంగా సర్పంచులు, మన అదేవిధంగా మా కృష్ణగౌడ్ గారు, మసూద్ రెడ్డి గారు, వీరార్జున్ గారు, ఇక్కడ చంద్రనాథ్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కలేని విధంగా ఒక బోనాల పండుగ అనే దానికి ఒక విలువ, రెస్పెక్ట్ అనేది చెప్తున్నాం కదా. ఈ యొక్క బేగంపేట చూసి చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత ఘనంగా చేయరు, కూడా చేసినా కానీ వాళ్ళు ఒకటి చాలా బాగా ఈ పండుగను ఒక విధంగా చెప్తున్నారు కదా. చుట్టుపక్కల గ్రామాలు ఒక సంగారెడ్డి నియోజకవర్గంలోనే ఎక్కలేని విధంగా ఈ యొక్క గ్రామంలో చాలా ఘనంగా జరుపుతున్నారు. వాళ్ళకి చాలా సంతోషం. ఇలాగనే ఈ యొక్క బోనాల పండుగ చేసుకొని ఇక అందరూ కూడా ఇక్కడున్న మన ఈ గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. వర్షాలు కూడా బాగా పడాలి అని చెప్పి ఆ దేవుని కొరకు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మన రైతులు కూడా చాలా సంతోషంగా బతకాలని చెప్పి ఈ వర్షాలు పడి వాళ్ళు పచ్చగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఆహ్వానానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సాయిగౌడ్ ఉమారాణి గారికి, మళ్ళీ అదే శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ యొక్క ఉప సర్పంచ్ గుర్రం శేఖర్ గారికి, ఈ యొక్క వార్డు మెంబర్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా అన్న అభివృద్ధి ప్రదాత చింతా ప్రభాకర్ అన్న గారు, మరి అన్న బుచ్చిరెడ్డి అన్న గారు, మోహన్ రెడ్డి అన్న గారు, శంకరన్న గారు, మల్లేశం అన్న గారు, కృష్ణగౌడ్ గారు, మన ఎక్స్ జడ్పీటీసీ మనోహర్ అన్న గారు,
మా మసూదన్ రెడ్డి గారు, మిగతా మా నాగులు గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు వాళ్ళందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరము మా ఎమ్మెల్యే గారి కృప వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఘనంగా జరుపుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా గ్రామం తరఫున ఒక సర్పంచ్గా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కంది మండలం బేగంపేట గ్రామంలో సోదరి ఉమా సాయి గౌడ్ గారు సర్పంచ్ అధ్యక్షతన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మా సోదరుడు సాయి గౌడ్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బోనాల పండుగ, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాన్స్టిట్యున్సీలోనే అంటే గ్రామాలలో చూస్తే పెద్ద ఎత్తున జరిపే గ్రామం బేగంపేట గ్రామం. గత కొన్నేళ్లుగా ఒక ఆయనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ పండుగ ఈ కాన్స్టిట్యున్సీలో అంటే ఈశాన్య మూలకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామానికి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీకి వస్తాడు. వచ్చి కాన్స్టిట్యున్సీ చల్లగా ఉండాలి, అమ్మ పోషమ్మ తల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం చల్లగా ఉంటాడు చూడాలి. మా సాయి గౌడ్ బాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి కాన్స్టిట్యున్సీ బాగుండాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా కోరుతూ ఉంటారు. కాబట్టి నిజంగా కూడా చాలా ఏళ్ళుగా సాయి గౌడ్ గారి నాయకత్వంలో మరి పోషమ్మల పండుగ పెద్ద ఎత్తుగా నిర్వహిస్తున్న ఈ గ్రామంలో పాల్గొన్నటువంటి పెద్దలు అన్న ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి అన్న గారు, శంకర్ అన్న, అదేవిధంగా కృష్ణగౌడ్ అన్న సర్పంచ్ గారు, మనోహర్ గౌడ్ జడ్పీటీసీ, తమ్ముడు మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, చంద్రారెడ్డి మాజీ ఉప సర్పంచ్, మా చిరకాల మిత్రుడు నాగేశ్వర్ గౌడ్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంది మండల నాయకులు కావచ్చు, బేగంపేట గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారు మేము వేడుకుంటా ఉన్నాం. మా సాయిని పోయినసారి పండుగ చేస్తేనే అడిగిన, ఎందుకు నీకు అవసరమా అని అడిగిన, అంటే అమ్మవారు కుట కపక్షాలు మాకు ఉండాలన్నా తప్పకుండా చేస్తా అని చెప్పిండు. నేను లాస్ట్ టైం మొక్కినా అన్నని గెలిపించిండు, ఈసారి మళ్ళీ చేస్తున్నా నాకు ఏదో ఆశ లేదన్నాడు. నిజంగానే అమ్మవారు దయతోని ఆశీర్వాదంతో మళ్ళీ భారీ మెజార్టీతోని ఎంత ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళే కార్యకర్తలుగా పనిచేసి మామూలు ఇబ్బంది కాదు, కాన్స్టిట్యున్సీలో ఉన్న 86 గ్రామ పంచాయతీల్లో ఇబ్బంది పెట్టిరంటే బేగంపేటలోనే ఎమ్మెల్యే గారు స్వయంగా గ్రామంకి వచ్చి ఎస్ఐ గారితో నిర్ణయం జరిగింది. ఎలక్షన్ రోజు కూడా నేను వచ్చి మరి డిఎస్పీతో కూడా చేస్తే కూడా మరి ఇంత నిస్వార్థంగా పనిచేసినందుకే గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వం మొత్తం వన్ సైడ్ పోలీసు వాళ్ళని డిఎస్పీని పెట్టి ఎలక్షన్ చేసినా మరి సాయి గౌడ్ గారు ఉమన్ గారిని గెలిపించారంటే నిజంగా కూడా అమ్మవారు కృప తప్పకుండా సాయి మీద ఉన్నది కాబట్టి గెలిపించారనేది మన విశ్వాసం ఉంది. తప్పకుండా మేము అమ్మవారిని కూడా వేడుకుంటా ఉన్నాం. మరి గ్రామ ప్రజలతో పాటు ఈ మండలం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అందరూ కూడా మరి సుఖ సంతోషం ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. ఆషాఢమాసం బోనాల పండుగ ఈ తెలంగాణ ప్రాంతంలోనే చాలా ప్రసిద్ధి. అదే రకంగా ఈ సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలంలో జరిగే ఈ బోనాల పండుగ బేగంపేటలో జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ తలమానికం, అందరికీ ఆదర్శం. ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి మా సోదరిమణి ఉమారాణి గారు, మా ఆప్తమిత్రుడు సాయగౌడ్ గారు, మరి అలాగే కంది మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, మరి కాసాల బుచ్చిరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ గారు, మా సర్పంచ్ కృష్ణగౌడ్ గారు, మాజీ సర్పంచ్ శ్రీనాథ్ గౌడ్ గారు, అదే రకంగా మోహన్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, ఈ గ్రామ ఉప సర్పంచ్ శేఖర్ గారు, ఎక్స్ సర్పంచ్ పూజారి రాజేంద్ర గారు, మరి మా మిత్రుడు నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఆశీనులైనటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. బోనాల పండుగ అతి ఘనంగా చేసే గ్రామం ఈరోజు బేగంపేట గ్రామం. మరి ఈ గ్రామంలో ప్రతిసారి జరిగే ఈ బోనాల పండుగ మరి తలమానికంగా చేస్తున్నటువంటి ఈ బోనాల పండుగ మరి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి దీవెనలతో బాగా వర్షాలు పడి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అతి ముఖ్యంగా మా సర్పంచమ్మ దంపతులు మా సాయగౌడ్ గారు వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. బోనాల పండుగ సందర్భంగా బేగంపేట గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
సాయి గౌడ్ ఈ గ్రామంలో భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం నాకు మంచి మిత్రుడు. ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానిస్తున్నప్పటికీ ఈసారి కుదిరింది. సాయి ఆహ్వానాన్ని ఈసారి నేను తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో అందరూ కూడా బోనాలతోని వాళ్ళ బంధువులతో బోనాలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మరోసారి అందరికీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా గ్రామంలో ఉన్న మహిళలందరికీ కూడా బోనాలు ఘనంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.